మనం తాళాలు ఇస్తే ఏమవుతుందమ్మా? దోచుకొని పారేస్తాడు. ఇవాళ రాష్ట్రాన్ని అదే చేశారు కదా. 5 సంవత్సరాల పాటు ఒక నేరస్తుడికి మీరు ఎప్పుడైతే రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన స్థానాన్ని మీరు కల్పించారో, పవర్ ఇచ్చారో, అతను ఏం చేశాడు? రాష్ట్రాన్ని దోచేసుకున్నాడు. జనరేషన్స్ ని పాడు చేస్తాడు. సో ఇలాంటివి జరగకుండా ఆగాలి అని అంటే ఖచ్చితంగా అతని మీద ఉన్నటువంటి కేసెస్ లో ఒక త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ గానీ ఈ లీగల్ ఫార్మాలిటీస్ గానీ ఫాస్ట్ గా పూర్తవ్వాలని అందరం కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇవాళ ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ కూడా ఫామ్ అవుతుందమ్మా. ఏమైతే ఏమవుతుంది? నేను దోచుకుంటా, నా మీద కేసు పడుతుందేమో, మహా అయితే కేసు పడుతుందేమో, ఏముంది కోర్టుకు వెళ్తా, వాయిదాలు తెచ్చేసుకుంటాను, ప్రజల్లోకి వెళ్ళిపోతాను, అదో అది తప్పుడు కేసు అని చెప్పి ఏదో చెప్పేసుకుంటాను, నేను రేపు పొద్దున ఏమైనా జగన్మోహన్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి కూడా అయిపోవచ్చు అనేటువంటి ఒక ప్రెసిడెంట్ సెట్ అయిపోయిందమ్మా. దాన్ని అంటే నార్మలైజింగ్ క్రైమ్స్, నార్మలైజింగ్ ఇది అనేటువంటిది ఒకటి వచ్చింది. దాన్ని మనం ఖచ్చితంగా ఇవాళ రోజున బ్రేక్ చేయాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. నాకేమీ జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్ రైవలరీ ఏం లేదు, నాకేమీ ఆయనతోటి పొలం పంచాయతో గట్టు పంచాయతో నాకేం లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు, ప్రజలకి నష్టం జరుగుతున్నప్పుడు అందరం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం తప్పించి అతను ఏమైపోతే మాకెందుకమ్మా, అతను మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. అంతకు మించి వీ హావ్ నథింగ్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ పర్సన్. బట్ దెన్ ఏమంటారు అని అంటే, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థలే మీరు మొత్తానికే నేను నాశనం చేసేస్తాను, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాను, యువతను నాశనం చేసేస్తాను, రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గొంతెత్తుతారు. ఇవాళ జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి కేసులో. ఇక్కడ ఇంకో విషయం గమనించండి మీరు. అతనికి అసెంబ్లీకి రావడానికి ఇబ్బంది, కోర్టుకి వెళ్ళడానికి ఇబ్బంది, ఓకే. కానీ అది ఇంకోటి మర్చిపోతానండి. ఇంకో విషయం ఏంటంటే, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది. అంతా అయిపోయి ప్రభుత్వం అంతా వాళ్ళకంతా సెట్ చేసేసి వాళ్ళంతా చూసేసుకొని అందరూ మంచిగా అంటే ఇబ్బందులన్నిటినీ కూడా ప్రభుత్వం అడ్రస్ చేసిన తర్వాత తీరిగ్గా ఇక దొంగలు పడ్డ 6 నెలలకి ఆ సామెత నేను పూర్తి చేయను, కానీ అప్పుడు వచ్చి ఒక ఏమంటారంటే పబ్లిసిటీ స్టంట్ లాగా చేయడమే అతనికి వచ్చు. నేనేమంటానంటే, ఇంత జరుగుతున్నప్పుడు మీరు వై డోంట్ యు గో అసెంబ్లీకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, మీ మీద ఉన్నటువంటి ఆరోపణను తప్పని చెప్పి కోర్టులో ప్రూవ్ చేసేసుకోండి, అసెంబ్లీకి వెళ్ళండి. ఇగో ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని దారుణాలు చేసేస్తుందని చెప్పి అసెంబ్లీలో క్వశ్చన్ చేయండి. రైతులకు సంబంధించి బయట నిలబడి మాట్లాడడం ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి అచ్చెన్నాయుడు గారిని క్వశ్చన్ చేయండి మీకు దమ్ముంటే. బయట నిలబడి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడగండి, సార్ మీరు ఇక్కడ ఈ తప్పు చేశారు పవన్ గారు అని చెప్పొచ్చు కదా. లేదా విద్యా వ్యవస్థలో ఇంత అయిపోతుంది, విద్యార్థులను ఇంత నాశనం చేస్తారని చెప్పి బయటకు వచ్చి అబద్ధాలు మాట్లాడడం ఎందుకు? పోయి అక్కడికి వెళ్ళి లోకేష్ గారిని అడగచ్చు కదా. లేదా మీరు అసలు ఏమి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావట్లేదు రాష్ట్రంలో, ఒక షో చేస్తున్నారని చెప్పి రోజు అమర్నాథ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి పోయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, నాకు తెలిసి ఇంకా ఉన్నాడు, వాళ్ళ అమ్మలాగా గౌరవ అధ్యక్షురాలుగా తీసేలేదేమో అతన్ని కూడా, ఏమో ఐ డోంట్ నో. బట్ ఇప్పటి వరకైతే అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి వెళ్ళాలి కదా, వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడచ్చు కదా, లోకేష్ గారిని అడగచ్చు కదా. లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, సార్ ఇక్కడ మీ ప్రభుత్వం ఈ తప్పు చేస్తోంది, మీరు ఇలా చేశారని అడగచ్చు కదా. రోజు ఏమంటారంటే వీళ్ళకి అలవాటైపోయిందండి ఆ సెట్లు వేసుకోవడం. అసలు సుబ్బారావు గారు ఇట్లాంటి ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పండి సార్, మేము కోర్టు సెట్ కూడా అక్కడ వేసేసుకుంటాం సార్, తాడేపల్లిలో ఒక కోర్టు సెట్ కూడా వేసేసుకొని వీలైతే న్యాయమూర్తులను కూడా మేము విత్ స్పెషల్ ఏమంటారంటే పర్మిషన్స్ మేము తెచ్చేసుకుంటాం సార్. తెచ్చేసుకొని మేము అక్కడే ఎలా అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామిని మేము తాడేపల్లికి రప్పించుకోగలిగామో ఆ రోజున మేము ఇచ్చేసాం కదా. రాష్ట్రానికి సంబంధించినటువంటి సచివాలయ సెట్ కూడా ఆయన ఇంట్లో వేసేసుకున్నాడు కదా. సో అలా మాకు వీలైతే మీరు ఏమన్నా అలాంటి ఆప్షన్ ఏమన్నా ఉంటే సార్, పెద్దలు మీరు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఒకసారి చూడండి సార్, అలాంటి ఆప్షన్ ఏమన్నా ఉంటే ఆ సెట్ కూడా వేసుకుంటాడు సార్. ఖర్చు ఏమన్నా ఉంటే పాపం సజ్జలో లేకపోతే అంబటి రాంబాబు ఎవరన్నా వాళ్ళు భరిస్తారు సార్. ఏంటండి దిక్కుమాలతనం? పోయి కోర్టుకి వెళ్ళి నిజమో కాదో తేల్చుకోక రోజు బయట కూర్చొని ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. రైట్ జ్యోష్న గారు. సో సుబ్బారావు గారు, జ్యోష్న గారు ఇంతకు ముందు